మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సిపై ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అన్నీ తప్పుడు ఆరోపణలే. పాడిందే పాడరా పాసిపనుల దాస అన్నట్టు నెలల రోజుల నుంచి ఏం మాట్లాడారో దాన్నే మళ్ళీ ఈరోజు ఆయన అదే మాట్లాడారు. కొత్తదేం మాట్లాడాల. ఏదో కొత్త విషయం ఏమన్నా మాట్లాడతారని నిరుద్యోగులు ఎగ్జామ్లో పార్టిసిపేషన్ చేసి టీచర్లుగా ఉన్నోళ్ళు వాళ్ళు ఈరోజు చాలామంది ఆయన ప్రెస్ మీట్ చూశారు. మరి గతంలో ఆయన ఈ 2025 డిఎస్సిని రద్దు చేస్తానని చెప్పి గత సమావేశంలో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత దీని మీద ఎంక్వైరీ చేయిస్తానని చెప్పారు. ఇంకా ఏ డిఎస్సి కూడా నిర్వహించకూడదన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు ప్రెస్ మీట్లు సారాంశం చూస్తే ఏమీ లేదు. ఏదో కొత్త విషయాన్ని మాట్లాడినట్టు మాట్లాడటం మొదలుపెట్టాడు. బాధేసే విషయం ఏంటంటే అసలు డిఎస్సిఏ నిర్వహించలేని వ్యక్తి నువ్వు డిఎస్సి గురించి మాట్లాడాడు. నువ్వేం చెప్పావు 2019లో నేను వస్తే అసలు మెగా డిఎస్సి ఏంటని క్వశ్చన్ చేశారు. ఆ మెగా డిఎస్సి అనే పదం ఎత్తిందే నువ్వు. 2019లో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నువ్వేం చెప్పావు? మెగా డిఎస్సిని పెడతా, నేను అధికారంలోకి వస్తానని చెప్పి నువ్వే. తర్వాత నువ్వేం చేసావు? 22లో నీ విద్యాశాఖ మంత్రి అసెంబ్లీ సాక్షి ఏం చెప్పాడు? అసలు టీచర్ పోస్టులే ఖాళీగా లేనప్పుడు ఎలా డిఎస్సి పెట్టాలన్నారు. సరే, విద్యాసంఘాలు ధర్నాలు చేశారు, నిరసనలు వ్యక్తం చేశారు. నువ్వు ఏదైతే చెప్పావో ఆ టైంలో జరిగాయి. నిరసనలు వ్యక్తం చేసి ధర్నాలు చేస్తే ఇంక ఎలక్షన్లో యువత ఓటేయరనే ఉద్దేశంతో నువ్వేం చేశావు? 2 నెలలు ఉండగా, ఎలక్షన్కి 2 నెలలు ఉండగా ఒక దగా డిఎస్సిని తీసుకొని వచ్చావు. ఆ దగా డిఎస్సి ఏంటి? 6000 పోస్టులు అని చెప్పావు. దానికి ఒక పద్ధతిలా పాడులా. దాని మీద అప్పుడే కోర్టులో కేసులు పడ్డాయి. ఎవరు వేసింది? ఎవరు? అభ్యర్థులే వేశారు. అభ్యర్థులు కోర్టులో వెళ్ళారు. అంటే ఆయనకి ఆ డిఎస్సి నిర్వహించడం ఇష్టం లేదు. ఇష్టం లేకనే అలాంటి తూతూ మంత్రంగా న్యాలీ గీసుకునేదానికి కూడా పనికిరాని డిఎస్సిని తీసుకొని వచ్చాడు. మేము ఒక మాట ఇచ్చాం, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు, లోకేష్ గారు మాట ఇచ్చారు, కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది. ఏమని? మేము అధికారంలోకి వస్తానే మెగా డిఎస్సిని నిర్వహిస్తాం అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వస్తానే రేపు 12వ తారీఖు 2 సంవత్సరాలు పోతుంది. అదే రోజు మొదటి సంతకం 2 ఏళ్ళ ముందు సంతకం పెట్టడం జరిగింది. పెట్టిన సంతకం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే పద్ధతి ప్రకారం ఉన్న లీగల్ ఇష్యూస్ అన్నీ క్లియర్ చేసి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎక్కడా కూడా చిన్న తప్పిదానికి ఎక్కడ ఆస్కారం లేకుండా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ జీవో నెంబర్ 77 ఏదైతే మేము ఇంప్లిమెంటేషన్ చేశామో ఆ ఇంప్లిమెంటేషన్ చేసిన జీవో నెంబర్ 77 కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చిన జీవో నెంబర్ 77 అన్న విషయం కూడా ఆయనకి మర్చిపోయినాడంటే ఆయన ఏమనాలో మాకు అర్థం కాల. ఆ జీవో నెంబర్ 77 ప్రకారం నోటిఫికేషన్ కూడా ఇవ్వడం, తదనుగుణంగా కూడా ఇచ్చిన మాట ప్రకారం 16,000 పైచిలుకు పోస్టులకి భర్తీ చేయడానికి శ్రీకారం చుట్టాం. ఆ రోజు భర్తీ చేస్తున్న తరుణంలోనే అనేక కేసులు ఆయనే వేయించాడు. స్వయంగా మొన్న ప్రెస్ మీట్లో కూడా, ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్ కాకుండా ఒక 10 రోజుల ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆయనే చెప్పాడు, పాత కేసులు వేసినట్టు కాదు, కొత్త కేసులు విధానం మీరు అన్నీ కలిపి కొత్తగా వేయండి అన్నాడు. అంటే పాత కేసులు వేయించింది నేనే అని ఆయన స్వయంగా ఒప్పుకున్నారు. అంటే డిఎస్సిఏ నిర్వహించకూడదని కోరుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు.
నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు. మీరు అర్థం చేసుకోండి. అసలు డిఎస్సి మీద కేసులు వేసిన జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. ఇది దుర్మార్గంగా కాదా? ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయని మీరు టీచర్ల గురించి మాట్లాడుతున్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల్లో ఆటో డ్రైవర్లతో, క్లీనర్లతో, వాచ్మెన్లతో, అక్కడ పనిచేసే క్లీన్ చేసే వాళ్ళతో కరెక్ట్ చేయించిన విధానం బహుశా మీకు ఏమైనా కల్లో గుర్తొచ్చినట్టుంది. కల్లో గుర్తొచ్చి ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నట్టున్నారు. లాస్ట్ 5 ఏళ్ళలో మీరు ఏం చేశారు? గ్రూప్ 1 అంటే ఏంటి? గ్రూప్ 2 అంటే ఏంటి? మీరు ఏం చేశారు గ్రూప్ 1ని? మేము అడుగుతున్నాను స్ట్రైట్ క్వశ్చన్. గ్రూప్ 1 మీరు ఎలా కరెక్షన్ చేశారో, మీరు ఏదైనా ప్రశ్నాపత్రాలు మూల్యాంకనం చేశారో మర్చిపోయినారనుకుంటున్నారా? ఎవరైతే ఉన్నారో కోర్టు ముట్టికాయలు కొడితే ఈరోజు వాళ్ళంతా మంచి హోదాలో ఉన్న వాళ్ళందరూ కూడా లూప్లో ఉన్నారు. ఎవరు పుణ్యవాణి? నీ పుణ్యవాణి, నీ చేతకాంతనం. నువ్వు చేతగాని ఒక్క పనే సక్రమంగా చేయలేని నువ్వు డిఎస్సి గురించి మాట్లాడుతున్నావు. సిస్టమ్ సంవత్సరం రోజులు అయింది భర్తీ చేసి, దాదాపు సంవత్సరం అవుతుంది. వాళ్ళు టీచర్లుగా ఉన్నారు, వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, వాళ్ళ మీద ఈరోజు అభియోగం వేస్తున్నారు. ఆయన ఒక క్వశ్చన్ వేశాడు, ఏమని? నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ కింద ఉన్నారు. ఆ నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ కింద ఉంటే అతను ఏదో పేపరు లీక్ చేసేసాడు, తద్వారా ఆయనకి ర్యాంక్ వచ్చిందని ఫస్ట్ ఆయనే చెప్పాడు. మేము అడుగుతాం, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఆథరైజేషన్ లేదు. స్పష్టంగా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు స్పష్టంగా చెప్తే కూడా మళ్ళీ దాని మీద మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఏమనాలి? రాజకీయ దురుద్దేశం కాకపోతే ఏంటి? తర్వాత ఏమంటారు? ఫస్ట్ ర్యాంకర్కి ఎందుకు ఉద్యోగం వీలేదన్నారు, బాగానే ఉంది. తర్వాత అతను ఏదైతే ఉందో ఇంటర్వ్యూకి రాలేదంటే దాని మీద ఏమంటారు? ఇంటర్వ్యూకి రాకపోయినా ఉద్యోగం ఇచ్చింది అంటాడు. ఒక పక్క లీకేజ్ అని చెప్పిన వ్యక్తి మీరే. అతను మాస్ కాపింగ్, అతను ఏదైతే ఉందో నవీన్ అనే వ్యక్తి అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తాడు, అతనికి పేపర్ అనేది తెలుసుకున్నాడు అని వీళ్ళే చెప్తారు. మళ్ళీ వీళ్ళేం చెప్తారు? అతను ర్యాంకరు, అతనికి ఉద్యోగం వీలేదంటారు. అంటే మీరు అర్థం చేసుకోండి, వేరే దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే మసికొట్టేస్తే తుడుచుకోవాలి. నవీన్ అనే వ్యక్తి మీద స్పష్టత ఉందా మీకు? అసలు మేము సూటిగా అడుగుతున్నాం, ఉందా అని అడుగుతున్నాం. స్పష్టత లేకుండా గత 1.5 నెలల నుంచి ఇదే మాట్లాడుతున్నారు. దాని మీద ఈరోజు మళ్ళీ అనుమానకరంగా అందరిలో అనుమానం రేకెత్తిచ్చే విధంగా. జనరల్గా ఏమవుతుంది, ఇప్పుడు ఒక ఉద్యోగం ఉంటే ఒక 50 మందో 30 మందో 20 మందో దానికి అప్లై చేసుకుంటారు, ఎగ్జామ్ రాస్తారు. దాంట్లో 10 మందో 5 మందో క్వాలిఫై అవుతారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందనే కోరిక ఉంటుంది, దాన్ని మనం తప్పట్టేదానికిలా. ఇప్పుడు ఏంటి? రానోళ్ళని రెచ్చగొట్టాలి. ఇది వీళ్ళ కృతంత్రం. వీళ్ళేమో డిఎస్సీలా, వీళ్ళేమో టీచర్ పోస్టులు భర్తీ చేయాల. ఇప్పుడేంటి? ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది. మీరే గాడిదలు కాస్తున్నారా అని అడుగుతున్నాం, మేము సూటిగా అడుగుతున్నాం. సంవత్సరాలు ఏ గాడిదలు కాశారు, ఏ గాడిద కాశారో అని అడుగుతున్నాం. సంవత్సరాలు పట్టిందా మీకు ఈ విషయం? ఆ లిస్టులో ఉంది లేదని తెలుసుకోవడానికి సంవత్సరాలు పట్టిందా? నవీన్ అనే వ్యక్తి ఎగ్జామ్ రాశాడని సంవత్సరాలు పట్టిందా తెలుసుకునేదానికి? నవీన్ అనే వ్యక్తికి ఉద్యోగం ఇవ్వలేదనే విషయం సంవత్సరాలు పట్టిందా తెలుసుకునేదానికి? నిరుద్యోగులారా ఆలోచించండి. రెచ్చగొట్టే ఆలోచన తప్ప వీళ్ళు నిజాయితీగా వీళ్ళు ఏమన్నా ఉన్నారా? నిజాయితీగా ఉన్నారా అని అడుగుతున్నాం. ఉద్యోగమే ఈయన వాళ్ళు, ఉద్యోగం అడిగితే రేప్ కేసులు పెట్టిన వాళ్ళు, ఉద్యోగం అడిగితే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిన వాళ్ళు, వీళ్ళు ఈరోజు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. అయితే దాని తర్వాత స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడారు. మేము అడుగుతున్నాం సూటిగా, ఈరోజు ఏదైతే దుర్గయ్య ఆయన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు, దుర్గయ్య గారిని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఆయన నేషనల్ గోల్డ్ మెడలిస్టు, అతనికి ఉద్యోగం ఇవ్వలేదని ఆయన ఆరోపణలు చేశారు. మేము సూటిగా అడుగుతున్నాం,
ఆయన ఈసారి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ డిఎస్సి నోటిఫికేషన్ అన్నీ ఆన్లైన్లో ట్రాన్స్పరెన్సీగా ఉండాలని, అన్నీ ఆన్లైన్లో వాళ్ళలాగా గ్రామ సచివాలయాల్లో చేతికి తీసుకోవాలి సర్టిఫికెట్లు. ఏ అభ్యర్థి అయినా కూడా ఆన్లైన్ అయినా అప్లై చేయాలి, సర్టిఫికెట్లన్నీ ఆన్లైన్ అయినా అప్లోడ్ చేయాలి. దాంట్లో స్పష్టంగా మనం ఇచ్చాము జీవో నెంబర్. ఫోన్లో ఏమని ఇచ్చాము, ఏదైతే హయ్యెస్ట్ అచీవ్మెంట్ అంటే ఒక ప్లేయరు ఏ మెడల్ అయితే హయ్యెస్ట్గా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని అప్లై చేసుకుంటే ఆ మెడల్ బేస్గా దీనికి అర్హుడా కాదని నిర్ణయం తీసుకోబడుతుంది. జీవోలో స్పష్టంగా ఇచ్చిన నోటిఫికేషన్లో స్పష్టత తీయడం జరిగింది. జీవో నెంబర్ 4 ప్రకారం దాంతోపాటు డిఎస్సిలో ఇచ్చిన నోటిఫికేషన్ స్పోర్ట్స్ కోటా కింద ఫస్ట్ ఏమని చెప్పాం, ఏదైతే హైయెస్ట్ మెడల్ అది ఒలింపిక్స్ కానీ, ఏషియన్ కానీ, కామన్వెల్త్ కానీ, నేషనల్ గేమ్ కానీ, ఖేలో ఇండియా గేమ్ కానీ, ఏ గేమ్ అయినా హయ్యెస్ట్ అచీవ్మెంట్ ఏదైతే మెడల్ ఉందో ఆ మెడల్ మీరు ఏదైతే అప్లై చేసుకుంటారో ఆ మెడల్ బేస్తేనే మీ ప్రక్రియను మొదలవుతుందని స్పష్టంగా ఇస్తే దుర్గయ్య గారు 2002లో హైదరాబాద్లో నిర్వహించిన నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ తీసుకునింది ఆయన చెప్పారు, వాస్తవం. కానీ ఆయన ఏం అప్లై చేశారు, హైయెస్ట్ అచీవ్మెంట్ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ హైయెస్ట్ అచీవ్మెంట్. ఆయన నేషనల్ గేమ్ గోల్డ్ మెడల్ అప్లై చేయలా. ఆయన నేషనల్ గోల్డ్ మెడల్ నాది హైయెస్ట్ అచీవ్మెంట్, నేను గోల్డ్ మెడల్ సాధించాను నేషనల్ గేమ్స్లో, ఈ నేషనల్ గేమ్స్ సంబంధించి నాకు డిఎస్సిలో అర్హత ఉంది, నాకు ఉద్యోగం ఏంటని ఆన్లైన్లో ఆయన అప్లై చేయలేదు. దాని మీద మా ఎండి గారు, సెక్రటరీ గారు ఇప్పటికే స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు. ఆయన అప్లై చేసిన అప్లికేషన్ ఇది. మా ఎండి గారు ఆల్రెడీ చూపించారు, మా సెక్రటరీ గారు చూపించారు. ఏమని అప్లై చేశారు, హైయెస్ట్ అచీవ్మెంట్ డీటెయిల్స్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే నేషనల్ గేమ్స్ ప్రయారిటీ హైయెస్ట్, సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ అనే ప్రయారిటీ దానికంటే తక్కువ. ఆ తక్కువ అనేదాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆరోపణలు చేయడం చాలా ఈజీ, ఇది ఒక వ్యవస్థల మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మనం క్లియర్గా నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చాం, మీరు ఏదైతే అప్లై చేసుకుంటారు, ఉదాహరణకి బీటెక్ ఉంది, మీరు బీటెక్ సాధించారు, కానీ మీరు అప్లై చేసింది ఏంటి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో నాకు ఉద్యోగం కావాలని అడిగారు. బీటెక్ నీ దగ్గర సర్టిఫికేట్ ఉంది కాదన్నలా, నీ బీటెక్ సర్టిఫికేట్ ఉంది అన్న విషయం అధికారులకు కానీ చట్టానికి ఎలా తెలుసు? నువ్వు మళ్ళా గ్రీవెన్స్లో నువ్వే సార్ నేను తప్పు చేశాను, నేను అప్లై చేయకపోవడం తప్పే, అయితే నాకు అర్హత ఇయ్యండి అని చెప్పి అడిగిన మాట వాస్తవం. దాని మీద ఆల్రెడీ ఎండి గారు స్పష్టత ఇచ్చారు, ఆయన అడిగారని. దాని మీద టెక్నికల్గా దీంట్లో రికార్డెడ్, ఇది దీంట్లో మార్చడానికి ఏ అధికారికి లేదు, ఏ ప్రజాప్రతినిధి పోస్ట్ చేయడానికి లేదు. చట్టమే ఉంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే పని అధికారుల పని. చట్టమే ఉంది, హైయెస్ట్ అచీవ్మెంట్ మెడల్ ఏదైతే అప్లై చేస్తారో దాంతోనే ఉద్యోగం అన్నారు. ఆయన అప్లై చేసింది ఇదే కదా, దాంతో ఉద్యోగం రాలేదు. ఆయన కోర్టుకు కూడా అదే సబ్మిట్ చేసుకున్నాడు. కోర్టుకు కూడా నేను అప్లై చేసింది వాస్తవమే, కానీ నాకు మెడల్ ఉందని అప్లై చేశాను. దాని మీద కోర్టు ఏ డైరెక్షన్ తీసుకోవాలి. ఈరోజు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఏమయ్యా పార్టిసిపేషన్ చేసినారు, అయితే ఏముంది మీరు ఇచ్చేయండి. ఎవరు ఇవ్వాలి? అదే కానీ అతనికి కానీ అప్లై చేయకుండా కానీ ఇచ్చుంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏంటంటే అతను అప్లైనే చేయలేదు, అప్లై చేయకుండానే ఉద్యోగం ఇచ్చేశారు, ఇది దుర్మార్గం, ఇది అమ్ముడు పోయారు.
రాయి వేసి ఉంటారా? అవునా కాదా? చట్టాన్ని ఫాలో అవుతే ఈరోజు నిందలేస్తున్నారు. అసలు చట్టం అంటే ఆయన జీవో నెంబర్ 77 తీసుకొని వచ్చింది ఆయన అనే విషయాన్ని మర్చిపోయి అంతకుముందు ఏదంటే అది మాట్లాడేశాడు. ఎప్పుడైతే మన పేపర్లో వచ్చిందో జీవో నెంబర్ 77 నువ్వే తీసుకొని వచ్చావుంట, అవునా నేనే తీసుకొని వచ్చానా అని మళ్ళీ ముక్కును చేసుకుంటారు. ఫస్ట్ ఏమని చెప్పారు? స్పోర్ట్స్ కింద సర్టిఫికెట్లే లేకుండా ఉద్యోగాలు ఇచ్చేసినారన్నారు. అయ్యా సర్టిఫికెట్లు ఉన్నాయి, మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు, మొత్తం ట్రాన్స్పరెన్సీగా జరిగిందంటే అవన్నీ ఫేక్ సర్టిఫికెట్లు అన్నారు.